యూబీ గారు, ఏంటి సార్ ఇంత అర్జెంటుగా రమ్మన్నారు? నిన్ను ఆఫీస్ పని మీద పిలిపించలేదు వెంకీ. మరి నువ్వు చాలాసార్లు అమ్మాయిలతో మాట్లాడుతుంటే చూశాను. సార్ మానేస్తాను సార్. నీకు అసలు భయమే లేదా? నేను నచ్చుతానో నచ్చను టెన్షనే ఉండదా? మీరు నచ్చకపోతే నాకెందుకు సార్ టెన్షన్? అది కదా, అంత క్లోజ్ ఎలా అయిపోతారు నీకు అసలు? నాకు అసలు వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియదు. అసలు ఫీలింగ్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియదు. అమ్మాయిల విషయంలో నాకేం తెలియదు. అసలు ఏమైంది? నిన్ను పెళ్లి చూపులకు వెళ్ళాను వెంకీ. నచ్చలేదని చెప్పిందా? అలా చెప్పున్నా ఇంక చాయిస్ ఉండేది కాదు. మాట్లాడాలంది. అక్కడ చూసింది మాట్లాడింది సరిపోలేదుట. అలా డిన్నర్కి వెళ్ళి మాట్లాడుకుందాం అంది. నాకు అమ్మాయికి నచ్చాలనుంది వెంకీ. నచ్చేయండి. ఎప్పుడు లేనిది ఏంటి ఇలా కొత్తగా? ఏంటో అమ్మాయిని చూడగానే చాలా అనిపించింది. అన్ఎక్స్పెక్టెడ్గా టీ బ్రేక్ ముందు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసినట్టు నా బ్రహ్మచర్యాన్ని డిక్లేర్ చేసేయాలనిపించింది. ఇప్పుడు ఆ అమ్మాయికి నచ్చడం ఎలాగో అర్థం కావట్లేదు. నా ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేస్తావు? మీరు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. మరి మీరు నా ప్లేస్లో ఉంటే ఏం చేస్తారు? బాస్కో మంచి సలహా ఇచ్చి మార్కులు కొట్టేస్తాను. ఓకే, నిన్న మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారా? వెళ్ళాను కదా. అక్కడ ఏం చూశారు? టేబుల్ మీద జాంగ్రీ, చేతిలో కారబూంది, అట్టిపండ్లో కూర్చుని 2 అగరతులు. అది కాదు సార్, అక్కడ కబోర్డ్లు కానీ అలమరాలు కానీ ఏమైనా చూసారా? అక్కడ ఒక కబోర్డ్ ఉంది, పక్కనే ఒక పాత ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఆ ఫ్రిడ్జ్ మీద ఏముంది? మీ ఎదురుగా ఉన్న టీపే మీద ఏముంది? ఏమైనా గమనించారా? వాటితో మనకేంటి వెంకీ పని? మీరు ఆ ఇంట్లో చూసిన వస్తువులను బట్టి ఆ అమ్మాయికి ఉన్న అభిరుచులు మనం తెలుసుకునే అవకాశం ఉంది కదా. ఓహోహోహోహో, అలా అంటావా? ఫ్రిడ్జ్ మీద అమ్మాయి వేరు ఊళ్ళలో దిగిన ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. ఉదయ్ గారు, దీన్ని బట్టి మనకేం అర్థం అవుతోంది? ఆ అమ్మాయి పెద్ద తిరుగుబోతు. ట్రావెలింగ్ అంటే ఇష్టం సార్. సో మీరు కూడా అదే ముక్క చెప్పేయండి, ఐ లవ్ ట్రావెలింగ్ అని. ఇంకేం చూసారు? ఇంకా కబోర్డ్లో మొహమ్మద్ రఫీ పాటల కలెక్షన్. అమ్మాయికి మొహమ్మద్ రఫీ అంటే ఇష్టం, అవునా? కాదు, రఫీ పాటలు అంటే ఇష్టం. మీరు మొహమ్మద్ రఫీ గొప్పతనం గురించి చదువుకెళ్ళి కారులో ఆయన పాటలు ప్లే చేసి మీ గొప్పతనం బయటపడేలాగా డన్ చేయండి. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ కిటికీ పక్కర్లో రాజా రవివర్మ పెయింటింగ్స్ మీద బుక్ ఉంది. సూపర్. సెంటర్లో పెయింటింగ్స్ థీమ్తో ఒక రెస్టారెంట్ ఉంది. అందులో కార్నర్లో రవివర్మ పెయింటింగ్స్ ఉన్నాయి. అక్కడికి తీసుకెళ్లి రవివర్మ గురించి. ఇంకా కబోర్డ్లో చాలా బుక్స్ ఉన్నాయి, నాకు ఇష్టం అని చెప్తా. అంతేకాదు, ఆ అమ్మాయికి మంచి బుక్ గిఫ్ట్ కూడా ఇవ్వండి. యా, డెఫినెట్లీ. ఆ అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలు కూడా వాడతాం. అమ్మాయ్యా, చూసారా సింపుల్. థ్యాంక్స్ వెంకీ, నువ్వు ఇలా ధైర్యం చెప్తుంటే బాగుంది. సరే, నీ స్కూటర్ రేపు తీసుకెళ్దు కానీ నా కార్లో డ్రాప్ చేస్తా పద. అవును వెంకీ, అమ్మాయిలతో అంత స్నేహంగా ఉంటావు, నీకెప్పుడు ఏ అమ్మాయి నచ్చలేదా? నచ్చిందండి, కానీ ఓ, నువ్వు నచ్చలేదా? నచ్చానండి, పరస్పరం నచ్చుకున్నాం. మరేంటి కదా? అదో అందమైన కథ. కథ నువ్వు చెప్పు, అందమైందో కాదో నేను చెప్తా. ఇప్పుడు వద్దు సార్. పర్లేదు వెంకీ, కమాన్. తప్పదంటారా? ససే మీరా. కొన్నేళ్ల క్రితం వేసవి సెలవుల్లో ఓసారి వైజాగ్ వెళ్ళాను. అక్కడే ఒక అమ్మాయిని కలిశాను. ₹40, ₹80, ₹40, ₹80, ₹40, ₹80. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబో ₹40, ₹80. మేడం, వాట్? ₹40, ₹80. వాటిది 80యా? మిమ్మల్ని చూస్తుంటే 70కే ఇచ్చేయాలను. నేను చూస్తే 50 కన్నా ఎక్కువ ఇవ్వాలని లేదు. ప్రతి చోట అయితే కోల. 70కి ₹1 కూడా తగ్గేది లేదు. సరే, నా దగ్గర 2 టికెట్స్ ఉన్నాయి, 2 తీసుకుంటే 100కి ఇచ్చేస్తా. ఓకే? సరే అయితే మానే. హలో, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. పేరు ఎన్ వెంకటేశ్వరరావు. అది కాదండి, 100కి ఆ 2 టికెట్లు తీసుకుందామా? కావాలంటే 50 ఇచ్చేస్తాను. పోనీ 60 తీసుకోండి. వాట్? నేను బ్లాక్ టికెట్లు అమ్ముకునే దానిలా కనిపిస్తున్నానా? ప్రాబ్లం అది కాదు, సినిమా మొత్తం పక్క పక్కనే. మామా, మామా నువ్వేనా చెప్పు మామా. అవునమ్మా, ఈ అబ్బాయి చాలా మంచోడు. పోయిన వారం నా పక్కనే కూర్చున్నాడు. ఇంటర్వెల్లో పేలాలు కూడా కొనిపెట్టాడు. ఓకే ఓకే, పద పద. డబ్బులు అక్కర్లేదు కానీ ఇంటర్వెల్లో నాకు కూడా పాప్కార్న్ అండ్ కోక్.
మీరుండేది సీతమ్మ దారి అన్నారు కదా, నేనుండేది అక్కడే. మీకు అభ్యంతరం లేకపోతే నా బైక్ మీద డ్రాప్ చేస్తా. పర్లేదు, నేను వెళ్తా. సరే పదండి. యాక్చువల్లీ మీకు విషయం చెప్పాలి. నాకు బైక్ లేదు, బస్ ఎక్కొచ్చా. మరి లిఫ్ట్ ఎలా ఇస్తా అన్నారు? ఏదో రొమాంటిక్గా ఉంటుందని. నా స్కూటీ మీద వెళ్దాం పదండి. 1 minute. మీ దగ్గర స్కూటీ ఉంటే మరి నా బైక్ ఇంటికి ఎక్కుతా అన్నారు. మీరుండేది ఎల్ఐసి అపార్ట్మెంట్సే, నేనుండేది ఎల్ఐసి అపార్ట్మెంట్సే. అయినా మీ పేరు ఇంకా నాకు తెలియదండి. ప్రభావతి. నైస్ నేమ్. ఏం బాగుంది. నా పూర్తి పేరు శ్రీ సాయి శిరీష ప్రభావతి. నైస్ నేమ్స్. ఉంటే శిరీష అని ఉండాలి, లేకపోతే ప్రభావతి అని ఉండాలి. ఈ శిరీష ప్రభావతి ఏంటి? రాముడు భీముడు అని ఒకే అబ్బాయికి పేరు పెడితే ఎలా ఉంటుంది? రామకృష్ణ అని ఒక్కలే పెట్టుకుంటారు కదా మీ పేరు. ఆయన పేర్లు ఏముంది, వదిలేసేయండి. నేను మీకు విషయం చెప్పాలి. నాకు నిజంగా బాయ్ ఫ్రెండ్ లేడు. అసలు ఈ ఊళ్ళో ఫ్రెండే లేడు. మాది ఢిల్లీ. ఫస్ట్ టైం వైజాగ్ వచ్చాను మా అమ్మమ్మ గారింటికి. మాది హైదరాబాద్. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చా. ఈ సెలవులు ఇక్కడే. మీకు కూడా గర్ల్ ఫ్రెండ్ లేదు కదా? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? ఏం చెప్పినా పర్వాలేదు. ఏం చెప్తున్నారో చెప్పండి. మొన్న మండే వరకు గర్ల్ ఫ్రెండ్ లేదండి. నిన్న ట్యూస్డే వరకు కూడా గర్ల్ ఫ్రెండ్ లేదండి. ఈరోజు వెడ్నెస్డే పొద్దున్న వరకు కూడా గర్ల్ ఫ్రెండ్. ఇంకా చాలా దిగండి. ఈరోజు కూడా గర్ల్ ఫ్రెండ్ లేదండి. అబ్బా, అపార్ట్మెంట్స్ వచ్చేసాయి. ఓ, ఇది ఢిల్లీ కాదు. కొంచెం ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటే. అరే సినిగా, నీ దగ్గర పెన్ కానీ పెన్సిల్ కానీ ఉందా? నా దగ్గర ఎందుకు అటువంటివి ఉంటాయండి? కావాలంటే ఈ బొగ్గు మొక్క తీసుకోండి. ఇప్పుడు ఎలాగా? మొదటి 4 అంకెలు నువ్వు గుర్తెట్టుకో, చివరి 4 నేను గుర్తెట్టుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి. మామయ్య, సమ్మర్కి మా మేనల్డ్ వైజాగ్ వస్తున్నాడంటే ఏదో కుర్రోడు బీచ్లో ఇవి చూసి ఎంజాయ్ చేస్తాడులే అనుకుని రమ్మన్నాను. మామయ్య నీకే 2 నెలలు టైం పాస్ చేసి వెళ్ళిపోతావు. తర్వాత ఇక్కడ తలెత్తుకొని తిరగాల్సింది నేను కదా నాన్న. అర్థమైంది మామయ్య. చిచి, నువ్వు తప్పు చేస్తావని కాదు నాన్న, మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. మామయ్య, ఏంటి చివరి 4 నెంబర్లు నిజంగానే గుర్తుపెట్టుకున్నావా? ఏయ్, మరీ ఎక్కువ మార్చేస్తున్నావురా. నువ్వు స్లోగా వచ్చేస్తున్నావు మరి. ఆ అమ్మాయి నెంబరు రాసుకోలేదని బాధ. నీకెలా తెలుసు అత్తయ్య? ఇంత వయసు వచ్చింది, జేబులో సెల్ ఫోన్ పెట్టుకుని తిరగాలని తెలీదు. సర్లే, ఇక్కడ ఉన్నన్నాళ్ళు నా సెల్ ఫోన్ వాడుకో. మళ్ళీ ఏమైంది? ఎందుక ఏడుపు మొహం? ఇదేదో నిన్నే ఇచ్చుంటే ఇవాళ అమ్మాయి నెంబర్ మిస్ అయ్యేవాడిని కాదు కదా. సరే కానీ రేపు ఆ అమ్మాయి కనిపిస్తుందంటావా? ఏంటి అంత డెస్పిరేషన్? అదేం లేదు, మన అపార్ట్మెంట్లో ఢిల్లీ అమ్మాయి ఏంటా అని చిన్న క్యూరియాసిటీ. రుక్మిణి గారు మనవరాలరా. వాళ్ళ అమ్మ నాన్న ఏవో గొడవలు పడుతున్నారట, అందుకే ఇక్కడికి పంపించేశారు. చాలా మంచి పిల్లరా.
ఈ చపాతీలు మీ మావకి ఇచ్చేసిరా. ఏంటో మామయ్య, రాత్రి చపాతి పొద్దున కపాలపాతి చేస్తే షుగర్ తగ్గిపోతుంది అనుకుంటాడు. ఒరే వెంకీ ఒక 1 లీటర్ పాలు తెచ్చిపెట్టరా, కాఫీలకి లేట్ అవుతోంది. అబ్బా, ఇంటికి తెప్పించుకోవచ్చు కదా ప్యాకెట్లు. తెచ్చిపెట్టు. మీరా? నేను నీ గురించే చూస్తున్నా. ఎందుకు మళ్ళీ సినిమాకా? నీకు అసలు సిగ్గుందా? ఏదో మంచివాళ్ళ ఉన్నావు కదా అని ఫోన్ నంబర్ ఇస్తే రాత్రి 11 బ్లాంక్ కాల్స్ చేస్తావా? ఇంట్లో వాళ్ళకి ఎంత డిస్టర్బెన్స్. నేనా? అసలు మీ నెంబర్ నాకు గుర్తు కూడా లేదండి. షట్ అప్. అసలు నీలాంటి వాళ్ళకి ఫోన్ నంబర్ ఇవ్వడం నాదే తప్పు.